రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీశైల క్షేత్రంలో భక్తుల నిరసనతో ఉద్రిక్తత నెలకొంది. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్న దర్శనం లభించకపోవడంతో ఆగ్రహించిన శివస్వాములు గేట్లెక్కి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీతో భక్తులను బెదిరించడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఢిల్లీ నుంచి స్పందించిన సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భక్తులతో సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలని, ఎవరిని అగౌరవపరచవద్దని కఠినంగా ఆదేశించారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి త్వరితగతిన దర్శనం కల్పించాలని, రద్దీకి అనుగుణంగా ప్రణాళికలు మార్చాలని సూచించారు. తాగునీరు, వసతి సౌకర్యాల్లో లోటుపాట్లు లేకుండా భక్తుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను సీఎం దిశానిర్దేశం చేశారు. శ్రీశైల క్షేత్రంలో భక్తుల నిరసనతో ఉద్రిక్తత నెలకొంది. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నా దర్శనం లభించకపోవడంతో ఆగ్రహించిన శివస్వాములు గేట్లెక్కి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీతో భక్తులను బెదిరించడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఢిల్లీ నుంచి స్పందించిన సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భక్తులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, ఎవరిని అగౌరవపరచవద్దని కఠినంగా ఆదేశించారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి త్వరితగతిన దర్శనం కల్పించాలని, రద్దీకి అనుగుణంగా ప్రణాళికలు మార్చాలని సూచించారు. తాగునీరు, వసతి సౌకర్యాల్లో లోటుపాట్లు లేకుండా భక్తుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను సీఎం దిశానిర్దేశం చేశారు. శ్రీశైల క్షేత్రంలో భక్తుల నిరసనతో ఉద్రిక్తత నెలకొంది. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్న దర్శనం లభించకపోవడంతో ఆగ్రహించిన శివస్వాములు గేట్లెక్కి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీలతో భక్తులను బెదిరించడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఢిల్లీ నుంచి స్పందించిన సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, అసలు ఏం జరిగింది? శ్రీశైలంలో సీఎం దాకా వెళ్ళి ఢిల్లీ నుంచి అతను వార్నింగ్ ఇచ్చేంత వరకు వచ్చిందంటే పరిస్థితి. శివస్వాములు ఎందుకు అంత ఇబ్బంది పడ్డారు? అంతేకాకుండా భక్తులను కూడా అక్కడ సిబ్బంది చాలా ఇబ్బంది పెడుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంత దూరం నడిచెళ్లే భక్తులు చిన్న చిన్న తినుబండారాలు కూడా తీసుకెళ్ళనివ్వకుండా కేవలం వాటర్ బాటిల్ వరకే పర్మిషన్ ఇస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది అక్కడ? తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే శ్రీశైల క్షేత్రంలో భక్తులకు సంబంధించి జరిగినటువంటి సంఘటన అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అధికారులు కూడా కొంత ఓవరాక్షన్ చేయటం, ముఖ్యంగా పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. శివసావుల మీద లాఠీ చార్జ్ చేశారంటూ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున దానికి సంబంధించి కూడా అన్ని వర్గాల నుంచి కూడా ఇటు పోలీసు వర్గాల మీద ఒక రకంగా చెప్పాలంటే పోలీసుల తీరు కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అక్కడ భక్తులు రద్దీ పరిగెట్టడం, గంటల తరబడి క్యూలో నిలబడిన దర్శనానికి అవకాశం లభించట్లేదంటూ నిన్న ఏదైతే దీనికి సంబంధించి కూడా భక్తులు కొంత ఆగ్రహం వ్యక్తం చేసి నిరసన తెలిపేటువంటి క్రమంలో పోలీసులు వాళ్ళ పట్ల వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో కూడా అదే పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తూ ఉంది. వెంటనే దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. శ్రీశైల దేవస్థానంలోనే కాదు, మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాన్ని కూడా ఒక పక్క మహాశివరాత్రికి సంబంధించి కానీ, లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున అక్కడ భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి తగిన విధంగానే వసతులు, దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలి. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అధికారులు దానికి తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. అధికారులు కూడా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి త్వరగా దర్శనం అయ్యే విధంగా అవకాశం కల్పించాలి. భక్తులు ఎక్కడా కూడా అగౌరవపరచొద్దంటూ చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష సమావేశంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రద్దీకి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని పనిచేయాలి తప్ప ఎక్కడా కూడా భక్తులను ఇబ్బంది పెట్టే విధంగా కానీ, భక్తులు అగౌరవపరిచే విధంగా కానీ ఇటు అధికారులు వ్యవహరించకూడదంటూ కూడా సీఎం చాలా స్పష్టంగా చెప్పటం, ముఖ్యంగా శ్రీశైలంలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కూడా ఆయన అధికారులకు క్లాస్ పీకారు. ఇలాంటిది పునరావృతం అయితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దానికి తగిన విధంగానే మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు దానికి తగిన విధంగా పనిచేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఏదైతే శ్రీశైలంలో ఇటు శివస్వాములకు సంబంధించి పెద్ద ఎత్తున ఇరుమోళ్లు సమర్పించేందుకు వస్తూ ఉంటారు. అలాంటి సమయంలో వీళ్ళకి తగినటువంటి ఇబ్బందికర పరిస్థితులపై కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా స్పందించారు. ఇదంతా కూడా అక్కడ నిర్వహణ లోపం, దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా చేతగానితనం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందంటే కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ నరేంద్ర, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.